వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. అఖండ 2 తాండవం విడుదలైంది డిసెంబర్ 11వ తేదీ. ఆంధ్రాలో 8 గంటల షో, అలాగే తెలంగాణలో 9 గంటల షో తోటి సినిమా రిలీజ్ అయిపోయింది. టాక్ వచ్చేసింది. మౌత్ టాక్ అయితే మిశ్రమంగా ఉంది. బాలయ్య అభిమానులు అలాగే మాస్ యాక్షన్ని బాగా ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఈ సినిమా బాగుందని చెప్తున్నారు. అలాగే ఇందులో సబ్జెక్ట్లో ఉన్నటువంటి ఆ దైవభక్తి, దేశభక్తి ఎలిమెంట్లు ఏవైతే ఉన్నాయో అవి నచ్చే వాళ్ళు కూడా చాలామంది కనిపిస్తూ ఉన్నారు. వేరే కథపరంగా చూసుకున్నప్పుడు ఆ యాక్షన్ ఎపిసోడ్లు, ఆ బ్లాకులు చూసినప్పుడు క్యారెక్టరైజేషన్స్ ఇవన్నిటిని కూడా పరిగణలో తీసుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా పెదవి విరుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరి ఓవరాల్గా బాక్స్ ఆఫీస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, టాక్ ఎలా ఉన్నా అంతిమంగా ఆ రిజల్ట్ అనేది అదే ముఖ్యం. కాబట్టి బాక్స్ ఆఫీస్ లెక్కలే సినిమా విజయానికి అపజయానికి గీటురాయి. కాబట్టి ఎలా ఉన్నాయి అనేటువంటి తెలుసుకోవాలనేటువంటి కుతూహలం అయితే అందరిలో కూడా ఉంది. సో ఈరోజు ఆ ట్రెండ్ అది చూస్తే బుక్ మై షోలో ఉదయం అంటే 12వ తేదీ ఉదయంతో పోల్చుకుంటే మధ్యాహ్నానికి అవర్లీ ట్రెండ్ పెరగటం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకానొక టైంలో గంటకి 6,000 టికెట్లు సేల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తే ఇప్పుడు ఇది నేను మాట్లాడే సమయానికి అది మోర్ దాన్ 15K టికెట్స్ సోల్డ్ అవుట్ అయినట్టు గంటకి అవుతున్నట్టుగా కూడా ఆ ట్రెండ్ అనేది కనిపిస్తుంది. అంటే ఇది ఒక పాజిటివ్ సైన్ అని చెప్పాలి సినిమాకి సంబంధించి. సో ఇంకా ఈవినింగ్ అయ్యేటప్పటికి అది ఇంకా పెరుగుతుంది అనేటువంటి ఆశాభావాన్ని ట్రేడ్ వర్గాల వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ సినిమాలో అందరూ కూడా అంటే సినిమా నచ్చలేదని చెప్పేవాళ్ళు సైతం బాలయ్య చేసినటువంటి ఆ పర్ఫార్మెన్స్కి, ఆయన చేసినటువంటి యాక్షన్ ఎపిసోడ్లో చేసినటువంటి తాండవానికి మాత్రం వాళ్ళందరూ కూడా స్పెల్ బౌండ్ అవుతున్నారని చెప్పేసి మనకి ట్రెండ్ అయితే తెలుస్తూ ఉంది. అక్కడి నుంచి వచ్చినటువంటి రిపోర్ట్లు, అన్ని చోట్ల నుంచి వచ్చినటువంటి రిపోర్ట్లు తెలియజేస్తూ ఉన్నాయి. సో బోయపాటి మార్కు కాకపోతే గతంలో బాలయ్యతో ఆయన చేసినటువంటి 3 సినిమాల్లో కనిపించినటువంటి ఆ కథాబలం, ఆ సన్నివేశాల బలం ఈ సినిమాలో కాస్త తగ్గింది అనేటువంటి మాట మాత్రం అందరూ కూడా ఆ విషయంలో మాత్రం ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈవెన్ బాలయ్య అభిమానులు కూడా కథ విషయానికంటే కూడా బాలయ్య కనిపించినటువంటి తీరు, యాక్షన్ ఎపిసోడ్లో ఆయన విజృంభించి నటించినటువంటి తీరు, ఎమోషనల్ సన్నివేశాల్లో హావభావాలతో కానివ్వండి, అలాగే డైలాగ్స్తో కానివ్వండి, ఆయన ఏదైతే పర్ఫార్మెన్స్ ఇచ్చాడో దాన్ని అందరూ కూడా ఖచ్చితంగా కనెక్ట్ అవుతున్నారు. ఆయన చెప్పినటువంటి డైలాగ్స్కి కనెక్ట్ అవుతున్నారు, అలాగే ఆయన పాత్రకి కనెక్ట్ అవుతున్నారు. అందుగురించే కేవలం బాలయ్య మాత్రమే ఇలాంటి పాత్ర చేయగలడు, ఆయనకి మాత్రమే తగినటువంటి సబ్జెక్టు ఇది, ఆ క్యారెక్టర్ ఇది అని చెప్పేసి అందరూ కూడా ఆమోదిస్తూ ఉన్నారు. అలాగే జనని పాత్రతోటి ఆయనకు ఉండేటువంటి అనుబంధం ఇంకా ఈ సినిమాలో ఎక్కువ మంది కనెక్ట్ అవుతుంది. అంటే బాలయ్య అభిమానులు మాత్రమే కాకుండా అందరూ కూడా అంటే కామన్ ఆడియన్స్ను దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు తల్లి పాత్ర, ఆమెకి అలాగే శివుడికి మధ్య జరిగేటువంటి సంభాషణ ఏదైతే ఉందో, వాళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి సంభాషణ ఏదైతే ఉందో దానికి మాత్రం చాలా ఎక్కువగా కనెక్ట్ అవుతున్నట్టుగా మనకి రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి. అన్ని చోట్ల నుంచి కూడా పబ్లిక్లో ఎక్కువ మంది దాన్ని కూడా స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తూ ఉన్నారు. సో అంటే ఆ సన్నివేశం, ఆ ఎమోషనల్ సీన్ అది అంటే ఇప్పుడు నేను చెప్పడం అది స్పాయిలర్ కింద వస్తుందో ఏమో కానీ శివుడే ఆమె కోసం వస్తాడు అన్నట్లుగా చిత్రీకరించినటువంటి ఆ సన్నివేశం, వాళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి సంభాషణ, దీన్ని బోయపాటి చాలా బాగా తీశాడు, చాలా బాగా రాశాడు అనేటువంటి మాట కూడా వినిపిస్తోంది. కాకపోతే ఆ విలన్లని ఈయన దైవాంశ సంభూతుడిగా ఆ పాత్రని చిత్రీకరించడంతో ఆయనకి ధీటైనటువంటి విలన్ లేకుండా పోయాడు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని అందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. అది నిజం కూడా. యాక్చువల్గా ఆది పినిశెట్టి ట్రైలర్లో చూసినప్పుడు ఆది పినిశెట్టి ఆయన మెయిన్ విలన్ ఏమో అన్నట్లుగా కనిపించాడు. సో
సో ఆయన ఒక క్షుద్ర శక్తిగా, ఒక క్షుద్ర మాంత్రికుడు టైపు రోల్ ఆయన ప్లే చేసినట్టుగా చాలామంది అది తెలిసిపోయింది అది. కానీ సినిమాలోకి వచ్చేటప్పటికి ఆయన పాత్ర కూడా తేలిపోయింది. ఆ ఒక ఫైట్లో ఆయన్ని గదతోటి గుద్ది అటు ఇటు పడేసేసి సన్నివేశం ఏదైతే ఉందో అది హాలీవుడ్ సినిమాల్లో హల్క్ క్యారెక్టర్ చేస్తాడు కదా, విసిరిసిరి కొడతా ఉంటాడు అటు ఇటు. సేమ్ దాంతో పోల్చి కొంతమంది ట్రోల్ చేస్తూ ఉన్నారు. సో అంటే పోల్స్తున్నారు కొంతమంది దాన్ని ట్రోల్ చేస్తున్నారు. అంటే హల్క్ చేసింది ఒప్పు అయినప్పుడు అఖండ చేసింది తప్పు అవుతుందని చెప్పేసి అభిమానులు రివర్స్లో దాడి చేస్తూ ఉన్నారు. సో అలాంటి అంటే ఓవర్ ది టాప్ సీన్స్ చేయాలన్నా, అలాంటి యాక్షన్ బ్లాకులు చేయాలన్నా అది కేవలం బాలయ్యకి మాత్రమే సాధ్యమైనటువంటి విషయం. ఆ పాత్రలో మరి వేరే ఏ హీరో ఉన్నా కానీ అలాంటి సన్నివేశాలను చూడలేము చాలామంది అభిప్రాయపడుతున్నారు. చాలామంది కూడా కాదు, అందరూ కూడా అభిప్రాయపడుతున్నటువంటి విషయమే. ఆ ఎమోషనల్ సన్నివేశాల్లో, అలాంటి బ్లాక్స్లో అక్కడ తాండవం చేసి ఆయన రౌద్రంగా ఆ నడుచుకుంటూ వెళ్ళేటువంటి సన్నివేశాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా గూస్ బంప్స్ తెప్పించేటువంటి సీన్లు అనేది కూడా అందరూ కూడా ఒప్పుకొని తీరాల్సినటువంటి విషయం అంటున్నారు. ఇక చైనా ఆర్మీ జనరల్ని విలన్గా చూపించడం, సో అతని తోటి అఖండ చేసేటువంటి రుద్రతాండవం ఏదైతే ఉందో చివరిలో అది కూడా ఓవర్ ది టాప్ యాక్చువల్గా. సాధారణంగా ఇప్పుడు దాకా అంతా కూడా దేశభక్తి ఎలిమెంట్ చొప్పించినప్పుడు చాలామంది అక్కడ విలన్ని పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళుగా చూపించడం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం. ఇందులో స్పెషల్గా చైనాని చూపించడం, చైనాకు సంబంధించినటువంటి ఆర్మీ అధికారిని విలన్గా చేయటం బోయపాటి చేసినటువంటి ఒక కొత్తగా చొప్పించినటువంటి విషయం అనుకోవాలి. అలాగే కొన్ని సన్నివేశాలు చూస్తే బోయపాటికే ఇలాంటి ఆలోచనలు వస్తాయి అనేది కూడా అనిపిస్తుంది. ఆ ఫైట్లు చూసినా కానీ, ప్రత్యేకించి ఆ హెలికాప్టర్ సీన్ ఒకటి ఉంటుంది. హెలికాప్టర్ పేలిపోతే దాని ప్రొపెల్లర్ అది తిరుగుతూ జనం మీదకి వస్తుంటే దాన్ని తన త్రిశూలంతో అఖండ ఆపే సీన్ ఏదైతే ఉందో అది. సో అది ఇలాంటి చేయాలంటే బాలయ్యకే సాధ్యం అని చెప్పేసి. అయితే కొన్ని రాజకీయపరమైనటువంటి అంశాలను కూడా ఈ సినిమాలో చొప్పించారు అనేటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కొంతమంది ఆ విషయంలో విమర్శలు చేస్తూ ఉన్నారు. కావాలని టార్గెట్ చేసుకొని ప్రత్యర్థి రాజకీయ పార్టీని టార్గెట్ చేసుకొని రాసినటువంటి డైలాగ్స్ అని చెప్పేసి. అది ఆ సన్నివేశాలు చూసినప్పుడు అది కూడా మనకు కూడా అనిపిస్తుంది, నిజానికి అలా పెట్టి ఉండాల్సింది కాదు. ఎందుకంటే ఇలాంటి సినిమాలో మళ్ళీ రాజకీయ పరమైనటువంటి ప్రత్యర్థులను టార్గెట్ చేసుకొని డైలాగ్స్ రాయాల్సినటువంటి అవసరం లేదు. అది ఎందుకంటే మళ్ళీ డీవియేట్ అవుతుంది, సబ్జెక్ట్ని మళ్ళీ అనవసరమైనటువంటి విమర్శలకి ట్రోలింగ్కి దారితీసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ సినిమా ఏంటి, అఖండ. సో ఒక పెద్ద సమస్య వచ్చింది, జనానికి సమస్య వచ్చింది. కుంభమేళాల్లో పాల్గొన్నటువంటి ఆ అశేష ప్రజానీకం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక వైరస్కి, ఎవరైతే ఆ చైనాకు సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ప్రవేశపెట్టి దానికి మళ్ళీ మన ఇండియన్ పొలిటీషియన్ ఒక అతను దానికి సహకరించడం. సో వాళ్ళు కలిసి చేసేటువంటి ఆ విష ప్రయోగం ఏదైతే ఉందో దాని ద్వారా ఆ వైరస్ను వ్యాప్తి చేసే ప్రయత్నం, ఇది దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఈ కథకి కీలకంగా మారాయి. కాకపోతే అందులో కూడా ఓవర్ ది టాప్ అనేది వెళ్ళటం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. సో ఇలాంటి ఒక సీరియస్ టాపిక్ని తీసుకొని మళ్ళీ అనవసరమైనటువంటి రాజకీయపరమైనటువంటి సంభాషణలు చూపించడం కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం కూడా అదే. అలాంటి లేకుండా ఉన్నట్టయితే ఇది కరెక్ట్గా ఉండేది. ఏదైతే బోయపాటి కన్వే చేయాలనుకున్నాడో అది కరెక్ట్గా కన్వే చేసి ఉంటే సరిపోయేది అనేది నాకు కూడా కలిగినటువంటి అభిప్రాయం. సో అది పక్కన పెట్టినా, సో ఇప్పుడు ట్రెండ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి క్రమేపీ ఆ టికెట్లు, ఆన్లైన్ టికెటింగ్ పెరుగుతూ ఉంది, ఆ ట్రెండ్ పెరుగుతూ ఉంది. సో మార్నింగ్ షోసే చాలా మంచిగా, అంటే ఒక తెలుగు వర్షన్కి సంబంధించినటువంటి చూసుకుంటే ఆల్మోస్ట్ 50% వరకు కూడా ఆక్యుపెన్సీ రేట్ అనేది మనకు కనిపిస్తుంది అన్ని థియేటర్ని కలిపి చూసినప్పుడు. సో ఇది మంచి సైన్ అని చెప్పాలి. అంటే మ్యాట్నీకి, ఫస్ట్ షోకి, సెకండ్ షోకి మరింతగా ఒకదాని మించి ఒకటి ఎక్కువగా ఆక్యుపెన్సీ రేట్ పెరుగుతుందని చెప్పేసి ఆశాభావం అంతా కూడా ట్రేడ్ వర్గాల వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు.
సో ఇది గుడ్ సైన్ అని చెప్తున్నారు. మరి చూద్దాం సాయంత్రానికి ఈ ట్రెండ్ ఎలా ఉంటుంది, రేపటికి అది ఇంకా పెరుగుతుందా లేదా, లెట్ us వెయిట్ అండ్ సీ.